ఈ వీడియో కేవలం భారతదేశంలో ఉండే జనాలకు మాత్రమే. నేనే మీ వందే భారత్ ని. నాతో సెల్ఫీ రీల్స్ చేసుకునే శ్రద్ధ నన్ను ఎలా వాడాలో తెలుసుకోవడం మీద లేదు. ఈ రోజు నా కడుపు మంట ఏంటో చెప్తా వినండి. నాకు ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయని ముందే చెప్పారు కదా. ఆ డోర్ మూసుకునే టైం కావాలని కాలు అడ్డు పెట్టడం, చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ అడ్డు పెట్టమంటారా? నేనేమన్నా నీవు పల్లెలకు వస్తున్నా డోర్ల దగ్గర మీ వేషాలు నా సెన్సార్ ఇచ్చేస్తాను. నా టైం టేబుల్ అంతా నాశనం అయిపోతుంది. తీరా మీ దరిద్రం వల్ల నేను 10 నిమిషాలు లేట్ అయితే చూడు వందే భారత్ వల్ల లేట్ అయితే నా మీదే పడేస్తా. ఇంకా గుట్కా బ్యాగ్ దగ్గరికి వస్తే వీళ్ళు గుట్కా నవ్వులు పుచ్చుకుని ఉయ్యడం వలన ఈ గుట్కా మడకలు కడగడానికి మా రైల్వే శాఖకి ఏడాదికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులతో నాలాంటి తమ్ముళ్ళని ఇంకో 10 మందిని పుట్టించొచ్చు. 10 రూపాయలు గుట్కా కొని 100 కోట్లు దేశానికి బొక్క పెడుతున్నారు. గుట్కా బ్యాగ్ కి కొంచెమైనా సిగ్గు ఉండాలరా? మా టాయిలెట్లలో డైపర్లు ప్లాస్టిక్ కవర్లు కుక్కి సెన్సార్లు పనిచేయకుండా చేస్తారు. తీరా ఫ్లష్ అవుట్ పంపు కొట్టాక వందే భారత్ టాయిలెట్లు వాష్ని మీరే వీడియో తీసి వైరల్ చేస్తారు. ఏసీ టికెట్ కొన్నామని రైల్లో బెడ్షీట్లు సోపులు ఎత్తుకుపోయి ఏటా 50 కోట్లు బొక్క పెడుతున్నారా? ప్రభుత్వ ఆస్తి అంటే మీరు కట్టిన పన్నుల డబ్బే. మీ సొమ్ము మీరే దొంగిలించుకుని సంబరపడుతున్నారు. మీరు చేసే ఇలాంటి తప్పుల వల్లే రైల్వేకి 100 కోట్లు లాస్. ఆ నష్టాన్ని పూడ్చడానికి రేపు